ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, గడిచిన రాత్రి అంతను కూడా మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు నాయనా. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. ఏ హాని జరగకుండా, ఏ అపాయము మా మీదికి రాకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన్ని, ఈ బుధవార కాల సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ అయ్యా, మా అందరినీ మీ జ్ఞాపకంలో ఉంచుకొని సజీవులుగా ఈ సూర్యోదయాన్ని చూసే భాగ్యమును దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. తన జనులను ఆయన విడనాడు వాడు కాడు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకంలో మమ్మల్ని ఎంతమంది విడిచిపోయినా, మా స్థితిగతులు మారుతున్నాయని, మా పరిస్థితులు బాగోలేవని, మాకున్నవన్నీ మేము కోల్పోయామని ఎంతోమంది మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని చీదరించుకుంటున్నారు, మా పైన నేరం మోపుతున్నారు. కానీ ఏ స్థితిలో ఉన్న మమ్మల్ని విడువని, ఎడబాయని దేవుడు అని తండ్రి ఉదయకాలాన మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. ఎవరైతే ఈ రోజున ఒంటరితనంతో ఉన్నారో, మాకెవరూ లేరు అనుకుంటున్నారో, అయ్యా మీరున్నారని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున వారు ధైర్యముగా ముందుకు సాగే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మా చిత్తం కాదయ్యా, మా సొంత నిర్ణయాలు కాదు ప్రభువా, మీ చిత్తాన్ని జరిగించండి. మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే కృప దయచేయండి అయా. మా నడవడిక, మా చేతలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రభువా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఏ లోటు కూడా రాకుండా మీరే తండ్రి పోషించండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి. అయా, ఏ ఒక్కరికి ఆకలి బాధలు లేకుండా మీరే తండ్రి భోజనమును సమకూర్చండి, ఆర్థికంగా బలపరచండి. అప్పుల సమస్యలు వారికి రాకుండా సహాయము దయచేయండి నాయన. అయా, ఈ రోజున మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ఏ బలహీనత వారిని ఇబ్బందులకు గురి చేయకుండా మీ సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున మేము మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఎన్నో ప్రాంతాలు మేము వెళుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఏ హాని జరగకుండా తండ్రి మీరే మీ రక్షణ కాపుదల దయచేయండి నాయన. మార్గమందు ఏ ప్రమాదాలు సంభవించకుండా, ఏ సమస్యలు తలెత్తకుండా అయా మీరే మాకు తోడై ఉండమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డ ప్రయాణాన్ని సురక్షితమైన ప్రయాణంగా మార్చండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. తగిన జ్ఞానం దయచేయండి. ఏ కలవరం వారిలో లేకుండా మీరే వారికి తోడై ఉండి ధైర్యాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అయా, బిడ్డలు ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. వారి ఆపరేషన్లో కూడా వారికి మీరే తోడై ఉండండి తండ్రి. అయా, గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారందరినీ మీరే కాచి కాపాడండి. ఏ దుష్టుడు వారిపైన దాడి చేయకుండా మీరే భద్రపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. పనులలో మీరు మాకు దీవెనలు దయచేయండి నాయన. అయ్యా, మేము ఎలా ఫలించాలో, ఎలా ముందుకు సాగాలో మీరే తెలియపరచండి. బద్ధకము ఏది లేకుండా నాయన కష్టించి పనిచేస్తూ, యథార్థతతో పనిచేస్తూ అయా నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటి వారిని ప్రేమిస్తూ క్షమిస్తూ అయ్యా ఈరోజంతా నెమ్మదిగా
ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి తండ్రి. ఏ ఉచ్చుల్లో, ఏ అవమానాల్లో, ఏ మోసాల్లో మేము పడిపోకుండా, చిక్కుపడకుండా కాపాడండి నాయన. మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజున. వారందరినీ కూడా మీ కృపలో రానున్న సంవత్సరం అంతను కూడా కాపాడమని ఈరోజు మేమందరము కూడా కొందరికైనా తండ్రి మీ మాటలను ప్రకటించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.